హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మాస్ రాజా రవితేజ ఇరుముడి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే విజృంభిస్తున్నారు. మాస్ రాజా అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఏంటో కొత్త జనరేషన్ కూడా చూస్తున్నారు. అయితే థియేటర్లో సినిమాలు ఏమీ లేక ఆడుతున్నాయా అంటే స్పైడర్ మ్యాన్ ఆడుతుంది. సూర్య సినిమా మళ్ళీ డబుల్ డిజిట్ నెంబర్ వైపు దూసుకెళ్తుంది. అయినా సరే ఇరుముడికి ఇంత దారుణంగా ఫుల్స్ పడడం, అవర్లీ సేల్, గుంటూరు కారం, మోచి, మనశంకర్ వరప్రసాద్ గారు వంటి సినిమాల్ని క్రాస్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి చేరిపోయిన ఈ సినిమా సాటర్డే సండే 40K టచ్ అవుతుందా అంటే ఒకవేళ 40K టచ్ అయిందంటే గేమ్ చేంజర్ దేవరా సినిమాను కూడా దాటేసినట్టే. అయితే టాప్ 5లోకి వెళ్లాలంటే ఎంత రావాలి అంటే గంటకి 45,000 టికెట్స్ అయితే రావాలి. అయితే రవితేజ గారి సినిమాకి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అనే సినిమాలకి ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి హీరో ఫ్యాన్ కూడా ఆయన్ని ఇష్టపడతారు. సో టాక్ వచ్చిందంటే ఏదైనా కూడా పాసిబులే. ఎప్పుడైనా సరే రవితేజ గారి సినిమా ఆఫ్లైన్ లోనే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అయితే ఈ సినిమా ఆన్లైన్ లో అదరగొడుతుంది. మెయిన్ గా సిటీస్ లో రవితేజ సినిమా డిస్ట్రిక్ట్స్ లోనే ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. బట్ హైదరాబాద్ వంటి సిటీస్ లో అది కూడా 85% కి పైగా ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది అంటే అది కూడా ఇంత ఫ్లాప్స్ తర్వాత రవితేజ గారి ఇమేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. బట్ ఓవరాల్ గా చూస్తే తెలంగాణ కంటే ఆంధ్రానే పెద్ద నెంబర్ కనిపించిందని చెప్పొచ్చు. అయితే కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా రవితేజ గారి కెరీర్ బెస్ట్ నెంబర్లు పడిపోయాయి. అండ్ ఇంతే కాదు, సర్ప్రైజింగ్లీ నార్త్ లో కూడా సినిమా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. సో లేట్ చేయకుండా అసలు ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు ఏంటి, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. మూవీ రివ్యూని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాం. మిస్ అయ్యంటూ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ నుంచే వద్దాం. హైదరాబాద్ లో మూవీ 4.5 కోట్ల మార్క్ ని దాటేస్తూ ఓవరాల్ గా 5 కోట్లకి చేరుకోవడానికి రెడీ అవ్వగా రవితేజ సినిమా హైదరాబాద్ నుంచే 2 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేస్తుందంటే చిన్న విషయం కాదు. ఇక తెలంగాణ మొత్తం మీద చూసుకుంటే ట్రాక్డ్ గ్రాస్ 6.5 కోట్ల రేంజ్ లో ఉండగా తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో సినిమా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి డే 1 ఇంకా పెద్ద నెంబర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆంధ్ర చూసుకుంటే వైజాగ్ నుంచే 72 లక్షల వరకు ట్రాక్డ్ గ్రాస్ ఉండగా విజయవాడ 65 లక్షలు, గుంటూరు 36 లక్షలు, కాకినాడ 24 లక్షలు, తిరుపతి 22 లక్షలు, ఇలా ప్రతి చోట కూడా ఇరక్కొట్టిన ఈ ఫిలిం ఆంధ్ర మొత్తం మీద 6.9 కోట్ల వరకు గ్రాస్, ఆంధ్ర మొత్తం మీద 7 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 13.4 కోట్లకి చేరుకోగా తెలుగు స్టేట్స్ లో షేర్ 7.5 కోట్లయితే మినిమం కలెక్ట్ చేయబోతుంది. సో ఆఫ్లైన్ సేల్స్ ఎలానో బాగుంటుంది కాబట్టి ఇది 8 కోట్ల మార్క్ దాటి 9 కోట్లకు వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే 10 కోట్లు కొడుతుందా అంటే కాస్త కష్టమనే చెప్పాలి. కంప్లీట్ డేటా వచ్చిన తర్వాత మార్నింగ్ అప్డేట్ చేస్తా. ఇక కర్ణాటక 1.4 కోట్ల మార్క్ దాటేయగా తమిళనాడు 31 లక్షలు కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. తమిళ్లో ఇంటర్వ్యూ ఇవ్వడం ఒకటైతే ఈ ఇరుముడి అనేది వాళ్ళకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ఇంకా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇక నార్త్ విషయానికి వస్తే మహారాష్ట్ర 8,70,000, ఒడిశా 8 లక్షలు, హర్యానా 3,70,000, గుజరాత్ 3 లక్షలు, యూపీ, ఇలా మొత్తం కలుపుకుంటే నార్త్ లో 25 లక్షల వరకు కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. అలా ఇండియాలో 15.5 కోట్ల మార్క్ దాటేయగా నార్త్ అమెరికా ఇప్పటికే 3,50,000కి చేరుకుంది. సో అలా 20 కోట్లకి చాలా దగ్గరగా వెళ్ళిన ఈ సినిమా డే 1 25 కోట్ల మార్క్ అయితే ఈజీగా టచ్ చేసేలా కనిపిస్తుంది. మరి 30 కోట్లకి వెళ్తుందా అంటే రేపు మార్నింగ్ వరకు వెయిట్, మరి 30 కోట్లకి వెళ్తుందా అంటే డేటా వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో అలా ఫస్ట్ డేనే 60% వరకు రిక్వైర్ చేయబోతుంది ఈ ఫిలిం. వీకెండ్ కి 60 కోట్ల మార్క్ అందుకుంటే ఫుల్ రన్ లో 100 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఇరుముడి డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.